ఈ సమయంలో చేరి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రభు పేట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. తిరిగి మరి ఒకసారి అందరం కూడా మందిరంలో కూడుకోవటాన్ని బట్టి దేవుని నామాన్ని ఘనపరుస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మనం కేవలము దేవుని కృప, మనమందరం కూడా సజీవులుగా ఉన్నాము అంటే అది కేవలము దేవుని కృప అనే జ్ఞాపకం చేసుకోవాలి. దినములు గడుచుకొలది ప్రభా నీ కార్యములను నూతన పరచుము అని భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. పిల్లల్ని కన్నప్పుడు, వారిని పెద్దవారి చేసినప్పుడు, వారి జీవితంలో ఎలాగైతే ఎదురు చూస్తామో వారు కుటుంబంగా కట్టబడాలని సంఘము దినములు జరుగుతూ ఉండగా ఆయన నూతనమైన కార్యాలని చూడాలని ఆశపడుతూ ఉంటాం. మనమందరం కూడా దేవుని బిడ్డలు ప్రాముఖ్యంగా ఎదురు చూస్తూ ఉంటారు. అందుకే అబ్రహాము భక్తులందరూ కూడా పునాదులు గల పట్టణం కొరకు వారు ఎదురు చూస్తూ వచ్చారు. ఎందుకంటే వాళ్ళ భక్తి జీవితం అలాంటిది. మన భక్తి జీవితం కూడా అలాంటిదిగానే ఉంటుంది. ఎందుకంటే మనమందరం కూడా అబ్రహాము కుమారులము కుమార్తెలమై ఉంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎదురు చూసేది కూడా దానికోసమే, ఇంకొకటి ఏమీ లేదు. రేపు మన పిల్లలు గొప్పవారు అవ్వాలి, గొప్పవారిగా చూడాలి, ఉన్నత స్థితిలో చూడాలి, ఉన్నతమైనటువంటి పరిస్థితుల మధ్యలో వారిని చూడాలి అన్న దానికంటే కూడా దేవుని బిడ్డలుగా చూడాలి అనేటువంటిది సంఘంలో ప్రతి ఒక్కరి పట్ల దర్శనము దేవుని గురి అయి ఉంటుంది. భక్తుల దర్శనం కూడా అదే అయి ఉంటుంది. జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఎవరు ఎక్కడ ఎప్పుడు కూడా నశించిపోవటం దేవుని చిత్తము కాదు అని ఎప్పుడు కూడా భక్తులు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. అందుకే ఎంతమంది ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వారు రక్షించబడాలని దేవుడు ఎలాగైతే మొదటి మాట మాట్లాడాడో 7 మాటల్లో, ఇది దేవుని భక్తుల జీవిత విధానమై ఉంటుంది. జ్ఞాపకం చేసుకోవాలి. అది మన శైలి, మన నడవడి, అది మన యొక్క ఆలోచన, అది మన గురి అదే ఉంటుంది. జ్ఞాపకం చేసుకోవాలి. చాలాసార్లు పరిస్థితుల మధ్యలో దేవుని బిడ్డలుగా మనము దేవుని యొక్క బిడ్డలుగా వీ హ్యావ్ టు రిఫ్లెక్ట్ జీసస్ క్రైస్ట్. దేవునిని పోలి మనం ఎప్పుడు కూడా జీవించవలసిన వారమై ఉంటున్నాం, బద్ధులమై ఉంటున్నాం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో, ఈ ఉదయకాల సమయంలో వాక్య ధ్యానంలోనికి వెళ్ళక ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళ్ళటానికి ఇష్టపడుతున్నాను. నేను ఈ సమయంలో పరిశుద్ధుడైన తండ్రి మీకు వందనాలు. మీ వాక్యాన్ని, మీ నామాన్ని గొప్ప చేసుకోండి. వాక్యం అందిస్తున్న నన్ను, వాక్యం వింటున్న మీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు శిలువ చాటును మరుగుపరచండి. మా అందరినీ కూడా ఆత్మీయంగా సిద్ధపరచండి, బలపరచండి. ఎత్తబడే సంఘంలో మీ చిత్తంలో మేమందరం ఉండటానికి మీరు సహాయం చేయండి. ఈ సమయం అంతా మీ చేతులకి అప్పగిస్తూ యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో చాలా అద్భుతమైన మాటలు ఉంటాయి. ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకున్నా, ఒకసారి పౌలు శీలను తీసుకెళ్ళి చెరసాలలో వేస్తారు, బంధించి కట్టేసి అన్ని కూడా చేస్తారు. ఒక బలమైనటువంటి గొప్ప గాలి వస్తుంది. అక్కడ మనం చూస్తే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో ఆ మాటలు మనం చూడవచ్చు. అపోస్తుల కార్యంలో 16వ అధ్యాయం కొన్ని మాటలు చదువుకుంటూ నేను వెళ్తాను. 23వ వచనం నుండి 16వ అధ్యాయం 23. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలెనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలను మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు నుండిరి. ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయారనుకుని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయాను. అప్పుడు పౌలు, నీవు ఏ హాని చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారికందరికిని దేవుని వాక్యము బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి
గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసముంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను అని మనం చూస్తున్నాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇది ఒక ట్రయాంగులర్ సిచ్యువేషన్. సందర్భం ఎలా ఉందంటే త్రికోణపులాగా, అంటే జైలులో ఉన్నటువంటి వారు అనేక మంది వాక్యం వింటున్నారు. పౌలు శీలలు ఒక కార్నర్లో వాళ్ళు ఉన్నారు, జైలర్ ఇంకొకటి. 3 ఫేసెస్ అక్కడ మనం చూడగలుగుతాం. అక్కడ చూసినప్పుడు అల్టిమేట్గా దైవజనులు, పౌలు శీలలు, భక్తులు అక్కడ ఉన్నారు కాబట్టి ఎవ్రీబడి స్టార్టెడ్ లిసనింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని అందరూ వింటూ ఉన్నారు. రాత్రి వింటూ ఉన్నప్పుడు వాళ్ళు పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ మా దేవుని యొక్క ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక బలమైనటువంటి గాలి అకస్మాత్తుగా మహాభూకంపము కలిగింది అని మనం వింటూ ఉన్నాం. అంటే దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే అనేక పరిస్థితులు మన మధ్యలోనికి వస్తాయి, భయము పుట్టించే పరిస్థితులు మన ముందుకు వస్తాయి. భూకంపము కలిగింది, కరెంటు అంతా కూడా చీకటిమయమైపోయింది, పునాదులు కదిలిని, పైకప్పు మాత్రం కూలిపోలేదు, అందరూ క్షేమంగా ఉంచారు. జ్ఞాపకం చేసుకోవాలి, ఎక్కడైతే దేవుని బిడ్డలు ఉంటారో అక్కడ క్షేమము విస్తరిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి. మనం దేవుడు ఉన్న చోట అక్కడ క్షేమం ఉంటుంది. మనకి జ్ఞాపకం చేసుకోవాలి, అక్కడ ఎప్పుడు కూడా నిరంతరము ఆరోగ్యకరమైన పరిస్థితుల మధ్యలో దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు అనే విషయాన్ని ఇక్కడ చూసినప్పుడు వారు దెబ్బలు కొట్టారు, వారి కాళ్ళను కట్టేశారు, చెరసలలోకి జైలు అధికారి వచ్చి త్రోసేశాడు. కానీ వారు పాటలు పాడటం మాత్రం ఆపలేదు, స్తుతించడం ఆపలేదు. భయంకరమైనటువంటి భూకంపం కలిగింది. వెంటనే ఆ రాత్రి కాల సమయంలో ఒక వ్యక్తి ప్రాణం తీసుకోవాలనుకున్నాడు. కానీ పౌలు శీల అంటున్నాడు, నువ్వు ప్రాణం తీసుకోవద్దు. యు ఆర్ నాట్ మెంట్ టు డై. నువ్వు చనిపోవటానికి కాదు, మేమందరం ఇక్కడే ఉన్నాము. మీరుంటే ఏంటి ప్రయోజనం? నీ మీదకి నేరము రాకుండా, నీ మీదకి శిక్ష రాకుండా మా దేవుడు మమ్మల్ని ఇక్కడే ఉంచాడు. మాతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా చెరలోనే, జైల్లోనే ఉన్నారు, ఎవరు కూడా వెళ్ళిపోలేదంటే ఆయన అన్నాడు, ఒక దీపం తీసుకొచ్చి చూసుకుని ప్రశాంతము సమాధానం పొందుకున్న జైలు అధికారి పౌలు శీలను అడిగాడు, అయ్యా మేము రక్షణ పొందుకోవడానికి ఏం చేయాలి? యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచండి, యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోండి, యేసు ప్రభు అని మీ కుటుంబము మీరు విశ్వాసం ఉంచండి, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షించబడతారని ఒకటే చెప్పాడు. నువ్వు నన్ను చెరసాలలో వేసావు, నేను నిన్ను శిక్షిస్తాను, శిక్షించావు, నన్ను తోసేసావు, నీ మీద పగ పెట్టుకుంటానన్న ధోరణి పౌలు శీలలు వ్యక్తపరచలేదు. వాళ్ళు ప్రేమను చూపించి నీవు నీ ఇంటి వారు యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచండి. ఎంత గొప్ప ప్రేమ చూపిస్తున్నారు ఒకసారి చూడండి. వీళ్ళందరూ యేసు ప్రభు సిల్వలో చూపించిన ప్రేమ వారిలోనికి తీసుకుని వెళ్ళి దే ఆర్ క్యారింగ్, ఆ విశ్వాసాన్ని వాళ్ళతో పాటు తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ రిలే రేస్లో ఒకడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎలాగైతే దాన్ని వారి చేతిలో ఉన్నటువంటిది గుర్తును లేకపోతే ఒక చిన్న కర్రను అందిస్తాడో, విశ్వాసులైనటువంటి వాళ్ళకి దేవుడు యేసుక్రీస్తు ప్రభు విశ్వాసం అనేటువంటి ఒక డాలును ఇచ్చి, విశ్వాసం అనేటువంటి ఒక కర్రను, మోషే చేతిలో కర్ర లాంటిది ఇచ్చి, పౌలు శీలను కూడా ఇచ్చి పంపించినప్పుడు వాళ్ళు అదే విశ్వాసాన్ని జైలు అధికారికి, దాంట్లో ఉన్న శక్తిని, ప్రభావాన్ని అందించడానికి వాళ్ళను దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. జ్ఞాపకం చేసుకోవాలి. వాట్ ఈస్ దట్ వీఆర్ ఇంపాక్టింగ్ ఇన్ ద చర్చ్? సంఘంలో ఏ ప్రభావాన్ని మనం చూపిస్తున్నాం? ఏంటి తోటి విశ్వాసిగా మనము మందిరంలో ఉన్నటువంటి నాయకులుగా ఏంటి మన ప్రభావం మందిరం మీద? ఏం చేయగలుగుతున్నాం, ఏం చూపించగలుగుతున్నాం, ఏం అందించగలుగుతున్నాం? రాబోయే జనరేషన్స్కి ఏంటి మనం ఇచ్చేది వారికి అందరికీ కూడా? ఈరోజు ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రపంచమంతా కూడా డైరెక్ట్గా చెప్పాలంటే ప్రపంచంలో వరల్డ్ పవర్స్ లాగా ఉన్న అమెరికా కూడా వరల్డ్ బ్యాంక్ దగ్గర నుండి రుణాలు తీసుకున్నారు. ఈరోజు భారతదేశం కానీ వేరే దేశం కానీ అన్ని దేశాలు వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి రుణాలు తీసుకున్నారు. కాబట్టి వాళ్ళు చెప్పినట్టు వినాలి.
ఈరోజు పాపము చేసే ప్రతి ఒక్కడు కూడా సాతాను సంబంధమైనటువంటి పాపపు బ్యాంకుకి చెప్పినట్టే వినాలి తప్ప బయటికి రాలేరు. జ్ఞాపకం చేసుకోవాలి. పాపము చేయి ప్రతివాడు పాపానికి దాసుడు. అతడు సాతాను మాట వినాల్సిందే తప్ప దేవుని మాట వినలేడు. జ్ఞాపకం చేసుకోవాలి. వరల్డ్ బ్యాంకు ఏది చెప్తుందో అన్ని కండిషన్స్కి భారతదేశంలో ఉన్నటువంటి కోట్ల మంది, ప్రపంచంలో ఉన్న కొన్ని వందల కోట్ల మంది కూడా ప్రపంచ బ్యాంకు చెప్పినట్టుగానే వినాల్సిందే కానీ ఇంకొకటి మాట వినటానికి వీల్లేదు. ఈరోజు ప్రపంచం మీద అధికారం కలిగిన విశ్వాసులైనటువంటి బిడ్డలకి దేవునికి మాత్రమే అధికారం ఉంటుంది. ఇంకొకరి మాట వినం మనము. ఎందుకంటే పాపమును కడిగి పాపంలోని విడుదలనిచ్చి మనకు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న తర్వాత మనము దేవుని సన్నిధిలో దేవునికి విధేయత కలిగి ఉండాలి. వీఆర్ నో మోర్. పాపానికి ఇంకా ఏమాత్రం కూడా మనము దాసులం కాదు. కాబట్టి ప్రపంచ బ్యాంక్ ఎప్పుడు కూడా రుణాలు ఇస్తూనే ఉంటుంది, దానికి లోబడి ఉండేటట్టుగా చేసుకుంటూ ఉంటుంది. కానీ క్రైస్తవ సమాజమా, క్రైస్తవ సంఘమా ఎప్పుడు కూడా పాపానికి బానిసలుగా ఉండొద్దు. పాపానికి బానిసలుగా ఉంటే పాపంలోనే జీవిస్తాము, పాపంలోనే బ్రతుకుతాము, పాపంలోనే చనిపోతాం. కాబట్టి ఈ యొక్క ప్రభు బలలో పాలు పొందేటప్పుడు ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని దగ్గరికి వచ్చి పాపములు ఒప్పుకొని విడిచిపెట్టుకుని స్వస్థత పొందుకుని, ఎలాగైతే జైలు అధికారి పశ్చాత్తాపడి రక్షించబడి తర్వాత తిరిగి ఆయనే గాయాలు కడుతున్నాడు, యేసు ప్రభు చెప్తాడు, నేను పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుతుంది. పౌలు శీలలకి దెబ్బలు కొట్టారు రోమా ప్రభుత్వం. కానీ జైలు అధికారి శిక్షించమని పంపిస్తే వాళ్ళని బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేసి తర్వాత తీసుకొచ్చి దానికంటే ముందుగా ఆయన వాళ్ళ గాయాలని కచ్చి రక్షించబడటానికి, బ్యాప్టిజం తీసుకోవడానికి, సహాయపడటానికి వాళ్ళని పిలిచి వాక్యం విని వాళ్ళ కుటుంబం అంతా రక్షణ పొందుకున్నారు. ఏ కుటుంబానికైనా నువ్వు ఏ రోజైనా ఒక విశ్వాసిగా ఏం తీసుకెళ్ళి అందిస్తున్నావు? ఎవరైనా గాయాలు కట్టగలుగుతున్నామా? ఎవరికైనా వాక్యం చెప్పగలుగుతున్నామా? ఎవరైనా రక్షించబడినప్పుడు కుటుంబం అంతా కూడా బ్యాప్టిజం తీసుకోవడానికి దైవజనులుగా మనం చేస్తున్నటువంటి ప్రయాస ఎలాగుంది ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. వాళ్ళు అంటున్నారు, మమ్మల్ని మా వైపు చూడొద్దు. పేతురు యోహాను అంటాడు, శృంగారం అనే దేవాలయం దగ్గరికి వెళ్ళి అనేక సంవత్సరాల నుండి ఒకడు పడి ఉంటున్న వాడిని, వాడు వస్తున్నప్పుడు వాళ్ళ వైపు చూస్తూ ఉంటే, వాడు తేరి చూస్తుంటే అంటున్నాడు, వెండి బంగారములు మా యొద్ద లేవు, యేసు నామములో నువ్వు లేచి నడవమంటే వాడు యేసు నామములో లేచి నడుస్తున్నాడు. ఈరోజు సంఘంలో ప్రియ సహోదరి సహోదరుడా, తిరిగి యేసు ప్రభుని మందిరంలో మనము మన హృదయాల్లో మందిరంలో తిరిగి మనము పునర్ప్రతిష్ఠించుకోవాలి. దేవుని మన హృదయాల్లో జ్ఞాపకం చేసుకోవాలి. యు కెనాట్ రూల్ ద చర్చ్. ఐ కెనాట్ రూల్ ద చర్చ్. చర్చ్ హ్యాస్ టు బి రూల్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. జ్ఞాపకం చేసుకోండి, సంఘము దేవుని వాక్యము చేత పరిపాలించబడవలసిందే. అందుకే నీ రాజ్యము వచ్చునుగాక అని సంఘంలో దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంటుంది. శిష్యులు అడుగుతున్నారు, ఏంటి మేము ప్రార్థన చేయాలంటే, పరలోకములో నీ చిత్తము నెరవేర్చబడుతున్నట్టు భూమి మీద మరీ శ్రేష్టమైనటువంటి ఈ మందిరములో అలాగే దేవుని చిత్తము నెరవేర్చబడాలని దేవుని ఉద్దేశం అయి ఉంటుంది. జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా రక్షించబడిన స్థితిలో, నోవాహు ఓడలో అందరూ ప్రవేశించారు, అందరూ రక్షించబడ్డారు. ఈరోజు మందిరంలోనికి వస్తే అందరూ రక్షించబడటానికి ప్రయాసపడాలి మనందరం కూడా. ఏ ఒక్కరూ నశించిపోవటమో దేవుని చిత్తము కాదు. జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో లేఖన భాగాలు చదువుతున్నప్పుడల్లా మనలో మండించాలి దేవుడు పరిశుద్ధాత్మాగ్ని. జ్ఞాపకం చేసుకోవాలి. ఇలాగే మత్తయి సువార్తలో కూడా కొన్ని మాటలు మనం చూస్తే, చాలాసార్లు దేవుని వాక్యంలో శతాధిపతి గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటే మత్తయి సువార్తలో ఆ మాట మనం చూడొచ్చు. 8వ అధ్యాయం 10వ వచనంలో, మత్తయి సువార్త 8వ అధ్యాయం 10వ వచనంలో, యేసు ఈ మాట విని, 9వ వచనం నుండి కూడా చదువుతాను, 8వ వచనం నుండి కూడా చదువుకోవచ్చు. 8వ అధ్యాయం 8వ వచనం నుండి, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారంనకు లోబడిన వాడను, నా చేతి కింద సైనికులున్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకడు రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరం ఇచ్చాను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి, ఏంటండి ఆశ్చర్యకరుడు ఆశ్చర్యపోయాడంట. వరల్డ్
రికార్డు చేసినటువంటి అనేక మందిని వాళ్ళ రికార్డ్ని అధిగమించినప్పుడు నాకంటే బలవంతుడు వచ్చాడా అన్నట్టుగా చూసుకుంటారు. కపిల్ దేవ్ ఎప్పుడైతే వరల్డ్ కప్ని తీసుకొచ్చాడో, ఆ తర్వాత వరల్డ్ కప్స్ తీసుకొచ్చిన తర్వాత ఆ రికార్డు తొలగించబడిందో, ఆ తీసుకొచ్చినటువంటి వారికి ఘనత వస్తూ ఉంటుంది. జ్ఞాపకం చేసుకోవాలి. శతాధిపతి చూసినప్పుడు ఆశ్చర్యకరుడు అంటున్నాడు, యేసు అంటున్నాడు, ఆయన విశ్వాసమును చూసినప్పుడు ఆశ్చర్యపడ్డాడంట. ఆశ్చర్యకరుడు, జ్ఞాపకం చేసుకోవాలి. ఎలాగ ఆశ్చర్యపడ్డాడండి? ఇలాంటి విశ్వాసము నేను ఇశ్రాయేలులోనైనా కనుగొనగలుగుతానా అని చెప్తున్నాడు. ఆశ్చర్యకరుడికి ఆశ్చర్యం, విశ్వాసమునకు కర్తకు విశ్వాసిని చూసినప్పుడు ఆశ్చర్యం. వారు చేసిన కార్యాలు చూసినప్పుడు, ఎర్ర సముద్రమును ఆపిన పాయలు చేసిన వాడు, ఆకాశం నుండి మన్నా కురిపించిన వాడు, అనేక మంది అద్భుతాలు ఐగుప్తు నుండి బయటికి రావడానికి అద్భుతాలు చేసిన వాడికి ఈ యొక్క శతాధిపతిని చూసినప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే శతాధిపతి ఆ యొక్క తన దాసుల మీద ఉన్న అధికారాన్ని, ఆయన ఎక్స్ప్రెషన్ని, ఆయన 100 మందికి సైనికులకి చెప్తే వాళ్ళు పొమ్మంటే పోతారంట, రమ్మంటే వస్తారంట, అది చేయమంటే చేస్తారు, ఇది చేయమంటే చేస్తారు, కూర్చోండి అంటే కూర్చుంటారు, నుంచోండి అంటే నుంచుంటారు. అరే అయితే ఏంటి, నేను కూడా కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి, అది కాదు ప్రభా, నువ్వు మాట మాత్రం సెలవి ప్రభా, ఇట్స్ మోర్ దాన్ ఇనఫ్. నీవు నా ఇంటికి రావడానికి యోగ్యుడను కాదు. చాలాసార్లు కొన్నిసార్లు మనం చూస్తుంటాం, విచిత్రంగా కనిపిస్తాయి. కొన్నిసార్లు మా బంధువుల్లో కూడా చాలామంది, నేను ఎక్కువగా ఎవరింటికి వెళ్ళను, చాలామంది మా బంధువుల ఇంటికి. కృప అంటది, నువ్వు ఎప్పుడు కూడా అందరూ రమ్మంటావు కానీ ఎవరింటికి నువ్వు వెళ్ళవు. తెలియదు మరి నాకెందుకు, మై నేచర్ ఈజ్ లైక్ దాట్. అలా అని యేసు ప్రభుని ఆయన రమ్మన్నకూడదు, మా ఇంటికి రావద్దని చెప్పడం కాదు ఆయన ఉద్దేశం. ప్రభా నీవు మాట సెలవి ప్రభా చాలు. ఈరోజు చాలాసార్లు దైవజనులు మీ ఇంటికి వస్తా అంటే వద్దనే పరిస్థితిలోకి తీసుకొచ్చుకుంటున్నారు. ఎందుకు తీసుకొచ్చుకుంటున్నారో అది తర్వాత మీకు తెలుస్తుంది, మీ సిచ్యువేషన్స్ మీకు నేర్పిస్తాయి. ఈరోజు రక్షణ పొందుకోవటానికి జైలర్ అంటున్నాడు, నేనేం చేయాలి? దేవుని వాక్యం వినండి. ముందు మీరు మీ కుటుంబం వాక్యం వినండి. వినుట వలన విశ్వాసం వస్తుంది. విశ్వాసం వచ్చిన తర్వాత ఏం చేయాలో మీకు అర్థమవుతుంది. అప్పుడు బ్యాప్టిజం పొందుకుంటారు, ఆనందంతో నింపబడతారు. అప్పుడు దాంతోపాటు యేసు ప్రభు వచ్చి భోజనం చేస్తాడు. సమాధానము, సంతోషము, నెమ్మది, ఆ తర్వాత రక్షణ, బ్యాప్టిజము, భోజనాలు. విందులు వినోదాలకి సమాధానం లేని చోట విందులు కూడా చేయటం మనకి అంత ఇష్టంగా ఉండకూడదు ఎవరికి కూడా. సమాధానం లేని చోట శత్రువుని ఎదుట భోజనము సిద్ధపరుస్తానని చెప్పిన దేవుడు అంటాడు, ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు సమాధానం లేకపోతే అక్కడే మీరు బయటకు వచ్చి మీ మట్టి దులుపుకుని అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇది క్రైస్తవులకున్న ఒక గొప్ప నియమం, జ్ఞాపకం చేసుకోవాలి. వీ హ్యావ్ టు ఆల్వేస్ ఫాలో దట్. ఎవరైతే నిన్ను చేర్చుకోరో ఆ ఇంటి బయటకు వచ్చేయాలి. యూ హ్యావ్ టు వాష్, యూ హ్యావ్ టు డస్ట్ యువర్ ఫీట్, జస్ట్ కీప్ గోయింగ్ అవే ఫ్రమ్ దట్ హౌస్. ఇది దేవుని బిడ్డలకు ఉండేటువంటి గొప్ప నియమం, జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా దేవుని బిడ్డలుగా మనం ఉండాలి. శతాధిపతి, మీరు దొంగలు, హంతకులు, మీరు మా ఇంటికి రాకూడదంటే శతాధిపతి ఇంటికి రక్షణ వచ్చేది కాదు. శతాధిపతికి కాదు, జైలర్కి రక్షణ వచ్చేది కాదు. శతాధిపతి పనివాడికి స్వస్థత వచ్చేది కాదు. ఈరోజు 107వ కీర్తన 20వ వచనంలో ఏముందంటే, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. శతాధిపతి పనివాడు యేసు ప్రభు తెలియదు, పనివాడికి యేసు ప్రభుని చూడలేదు, పనివాడికి ఆశ్చర్యకరుడని తెలియదు, స్వస్థపరుస్తాడని తెలియదు, కానీ ఆయన వాక్కును పంపాడు. ఇమ్మీడియట్లీ ఆ గడియ ఎప్పుడు కనుక్కున్నాడు, ద సేమ్ టైం ఆయన దాసుడు స్వస్థపరచబడ్డాడు. జ్ఞాపకం చేసుకో, దిస్ ఈస్ ద వండర్ఫుల్ థింగ్ వాట్ జీసస్ విల్ డూ. ఇప్పుడే జరుగునుగా కంటే అప్పుడే జరుగుతుంది. చాలాసార్లు నేను చాలామందిని గమనిస్తాను, అరే ఈరోజు నాకు అవసరం ఉంది అని మనం ఎవరినైనా ఏదైనా అడిగామనుకోండి, ఉంచుకుని కూడా లేమంటారు. కానీ దేవుడు అలాంటి దేవుడు కాదు. ఆయన దగ్గర ఎన్ని ఎప్పుడు ఎల్లప్పుడు కూడా ఉంటాయి. జ్ఞాపకం చేసుకోవాలి. హీఈస్ ఎ సర్ప్లస్ గాడ్, హీఈస్ ఎ రిజర్వాయర్ ఆఫ్ బ్లెస్సింగ్స్. ఆయన ఒక గొప్ప సముద్రము, అన్ని సముద్రాలు కలిపితే ఎంత సముద్రం అవుతుందో, ఆకాశము మహాకాశాలు పట్టజాలంత గొప్ప దేవుడి దగ్గర గొప్ప ఆశీర్వాదాలు దాచిపడి ఉన్నాయి. అందుకే ఆయన అందరికీ అందించగలుగుతాడు. జ్ఞాపకం చేసుకో. బెతెస్దా అనే కోనేటి దగ్గర ఒక పక్షవాయువు కలిగిన వాడు 38 సంవత్సరాల నుండి పడి ఉన్నాడు.
ఏమయ్యా స్వస్థత పొందుకోలేకపోయావు అని అడుగుతుంటే ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, నేను దిగాలని ఎదురు చూస్తున్నాను ప్రభా, ఎవడు దింపేవాడు లేడంట. అంటే శతాధిపతి ఇంట్లోకి వచ్చినప్పుడు ఎవరు నాకు తీసుకెళ్ళి చెవులో ఇయర్ ఫోన్ పెట్టలేదు, నేను వినలేదని ఎవరు అనట్లా. ఇట్ ఈస్ నాట్ ద ప్లేస్ యూ హ్యావ్ టు ఆన్సర్ సచ్ ఆన్సర్స్. క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చేటప్పుడు నాకెవరు చెప్పలేదు, వినిపించలేదు, నడిపించలేదు, తినిపించలేదు, వడ్డించలేదు, అవి ఇవి కాదు సాగులు చూసుకోవాల్సిందే. ప్లీజ్ మైండ్ దిస్. నీకు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎవరు హెల్ప్ చేయరు. ఆత్మీయ జీవితంలో హెల్ప్ చేయాలంటే ఆత్మీయంగా ఉండే దేవుడు, ఆయన భయభక్తుల్లో ఉండే బిడ్డలు మాత్రమే హెల్ప్ చేస్తారు. అలాంటి వారే పౌలు, శీలలు కూడా అలాంటి వారే. యేసుక్రీస్తు ప్రభు ఆయన శిష్యులు కూడా అలాంటి వారే. ఇంకొకరు ఎవరి దగ్గర నుంచి డోంట్ ఎక్స్పెక్ట్ థింగ్స్ విల్ హ్యాపెన్ ఫర్ యూ, స్పిరిచువల్ థింగ్స్ అవుతాయని కలలు కనొద్దు. ఉట్టి కలలు చెదిరిపోయే పరిస్థితిలో సంఘం ఉండొద్దు. దేవుని యందు విశ్వాసం ఉంచండి. నేను విశ్వాసం ఉంచాను, నా యందు నువ్వు విశ్వాసం ఉంచండి అని భక్తులు చెప్పగలిగిన స్థితిలో ఉన్నవారిని వెంబడించండి, కానీ వేరే వారిని వెంబడించొద్దు. యు షుడ్ బి వెరీ కేర్ఫుల్ బిఫోర్ చూసింగ్ ద స్పిరిచువల్ మెంటార్స్. ఆత్మ సంబంధమైనటువంటి తల్లిదండ్రుల్ని ఎన్నిక చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎన్నిక చేసుకోవాలి. ఎవరిని పడితే వాళ్ళని వీ కెనాట్ సెలెక్ట్ as పేరెంట్స్, స్పిరిచువల్ పేరెంట్స్గా మనం చూసుకోలేము. ఎందుకంటే దే ఆర్ నాట్ అవర్ స్పిరిచువల్ పేరెంట్స్. ఎందుకంటే వాళ్ళు రక్షణలోనికి నడిపించి ఉండకపోవచ్చు. కాబట్టి ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోయి ఎవరికి పడితే వాళ్ళకి వింటాము, వెళ్తాము, చూస్తాము, మీటింగ్స్ బాగా అవుతున్నాయని వెళ్ళకండి. రిమెంబర్, యువర్ స్పిరిచువల్ పేరెంట్స్ విల్ హ్యావ్ స్పిరిచువల్ బర్డెన్ ఫర్ యూ. నిన్ను కళ్ళ తల్లిదండ్రులు. నేను ఒక చిన్న గుడిసెల్లో బర్త్డే అవుతున్నప్పుడు, చిన్న కుమారుడు బర్త్డే అవుతుంది, 4 కుమారులు బర్త్డే అవుతున్నప్పుడు నేను అన్నాను, మీకు 4 కుమారులు ఉన్నారు కదా, 1,00,000 రూపాయలు ఇస్తాం, నీ కొడుకుని ఇస్తావా అని అడిగాను. అమ్మాయి అంటుంది, గుడిసెల్లో ఉండటము మాకు ఇష్టమే, మా పిల్లల్ని మేము అమ్మేసుకోము అని చెప్తుంది. అరే అట్లీస్ట్ 1 కిలో బంగారం ఇస్తావా అంటే నో అంటుంది. ఎంత ప్రేమ తల్లిది, ఎంత కన్న తల్లికి ప్రేమ. దీనికంటే ఆత్మీయంగా కంటారు చూడండి పిల్లలకి, వాళ్ళ కోసం వాళ్ళు ప్రాణాన్ని పెడతారు. అది ఆత్మీయ తల్లిదండ్రులకు ఉండేటువంటి లక్షణాలు అలా ఉంటాయి, జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని కన్న తల్లిదండ్రులు మమ్మల్ని గురించి కొన్ని శరీర సంబంధమైనవి చేశారు, కానీ ఆత్మ సంబంధమైన వారు మేము ఆత్మీయంగా ఎదగటానికి మమ్మల్ని తిట్టారు, ఖండించారు, మమ్మల్ని శిక్షించారు, పని నేర్పించారు. అందుకే ఈరోజు నిఖచ్చితంగా ఇలాగ నిలబడి మాట్లాడగలుగుతాను. నేను జ్ఞాపకం చేసుకోవాలి. ఐ కెనాట్ కాంప్రమైజ్. ఈరోజు చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటే దేవుని వాక్యంలో బెతెస్దా కోనేరు పక్కనే ఉన్నాడు ఆ వ్యక్తి. 5 మంటపాలు ఉంటాయి అక్కడ చూస్తే. యేసు ప్రభు రాకకు ముందు అనేక సంవత్సరాలు, 38 సంవత్సరాలు కూడా దేవదూత కదిలిస్తూ ఉండేది. ఈ వ్యక్తి అక్కడే ఉన్నాడు, కానీ నెవర్ హీ వాజ్ హీల్డ్. మందిరం ఇక్కడే ఉంది, దేవుని వాక్యం ఇక్కడే ఉంది, ప్రార్థన ఉంది, దైవజనులు ఉన్నారు, అందరూ ఉన్నారు, సంఘం ఉంది, భోజనాలు ఉన్నాయి, విందులు ఉన్నాయి, వినోదాలు ఉన్నాయి, అన్నీ జరుగుతున్నాయి. కానీ రక్షణ లేకుండా ఉండొద్దు సంఘంలో. బిడ్డలు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు రక్షించబడలేకపోయావని దేవుడు అడిగితే, ఎవ్వరు నాకు హెల్ప్ చేసేవారు లేరు అని చెప్పేటువంటి ఒక వెకిలి ఆన్సర్ ఇవ్వద్దు. అర్థము లేని సమాధానము సంఘంలోని రాకూడదు. ఎవరు హెల్ప్ చేసేవారు లేరు అని చెప్పే మాట రాకూడదు. యేసు ప్రభు అంటున్నాడు, నువ్వు స్వస్థత పరచబడగోరుతున్నావా అంటే అవునంటే, యేసు ప్రభు నీ పరుపెత్తుకుని నడవమని చెప్పాడు, ఆయన స్వస్థపరిచాడు. శతాధిపతి ఏమో మాట పంపించమన్నాడు, జైలర్ ఏమో వాక్యము విన్నాడు. ఈ యొక్క కోనేటి దగ్గర, బెతెస్దా కోనేటి దగ్గర ఎక్కితే నాకు స్వస్థత కావాలి, సహాయం చేయమని అడిగాడు. ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్, ప్రతి వ్యక్తికి కూడా యేసు ప్రభు ఇది ఇప్పుడు కాదు అని చెప్పలేదు. దట్ ఈస్ ద ఆన్సర్ వాట్ our Lord Jesus gives to everyone. మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇదే ఆన్సర్ ఇస్తాడు, ఇంకో ఆన్సర్ లేదు. ఇస్కరియోతు యూదా నువ్వు నశించిపోతావని కూడా అనలేదు. నువ్వా అని ఎవరైనా అందరూ నేనా అంటుంటే అవును నువ్వు అన్నట్టే అన్నావు, కానీ నువ్వు నశించిపోతావని ఆయన నోట్లోంచి ఎప్పుడు కూడా రాలేదు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, నశించిన దానిని వెదకి రక్షించేటువంటి క్రమంలో యేసు ప్రభు ఎంతో నిష్టగా కష్టపడి తన రక్తాన్ని చివరి బట్టు వరకు కూడా చిందించి, సహాయము లేని వారికి సహాయము చేసి, దిక్కు లేని వారికి దిక్సూచిగా ఉండి, ఆదరణ లేక ఉన్నదానికి ఆదరణ ఇచ్చి,
గాయములు ఉంటే గాయములను కట్టి, నెమ్మది లేని సమయంలో నెమ్మదినిచ్చి, చెరలో ఉన్న వారికి విడుదలనిచ్చి, బంధకాల్లో ఉన్న వారి బంధకాలు తెంచివేసి, దానికోసము భూకంపాలని సృష్టించి, కోనేటుల్ని కదిలించి, వాక్యాన్ని పంపించి దేవుడు గొప్ప కార్యాలను చేసుకుంటూ రాగలిగాడు. అందుకే దేవునికి మనం స్తోత్రం చెల్లిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అద్భుతమైనటువంటి దేవుడు. మన దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి. వి కెనాట్ కంపేర్ విత్ హ్యూమన్స్. ఏ భక్తుడితో కూడా ఎప్పుడు కూడా యేసు ప్రభుని మనం పోల్చుకోలేం. అందుకే పౌలు, శీలలు, పేతురు, యోహానులు, మాలో ఏమీ లేదు, యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరును మీ ఇంటి వారును రక్షించబడతారు అని చెప్తూ ఉన్నారు. ఎందుకండి మనుషుల మాటలు వినాలి మనం? చెప్పండి. దేవుని వాక్యము చెప్తే వాక్యం వింటాం మనం తప్పకుండా. మనుషుల మాటల వలన ఏ రోజు ఏ ప్రయోజనం లేదు. ఒక్కొక్కసారి కన్న వాళ్ళే, వీడు మా అన్న వేస్ట్ ఫెలో అని అన్నాడు అనుకోండి మా తమ్ముడు, సరే వాడు అవివేకంగా అన్నాడు అని నేను అనుకుంటాను. ఒకవేళ నా తమ్ముడు వచ్చి వీడు సొల్లుగాడు అన్నాడు అనుకోండి, పోనీలే పాపం తప్పు తెలియక అన్నాడు అని అనుకుంటాను కొద్దిసేపు. కానీ నేను అనుకున్న దేవుడు చూస్తూ ఉంటాడు కదా. దయచేసి దాని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. నేను దాని గురించి ఇంకెక్కువ ప్రస్తావన తీసుకురాను. ఎందుకంటే దేవుని సన్నిధిలో దేవుడు దీవించే పంపిస్తాడు. అందరూ అనేక దినాలు, 3 దినాలు దేవుని సన్నిధిలో వాక్యం విన్న తర్వాత వారు ఆకలి కొంటున్నారని తెలిసి దేవుడు వీరికి ఆహారము తెచ్చి పంపించి తినిబట్టి పంపించండి. అయ్యా ఏమీ లేవు, ఏం చేయాలి? ఎవరి దగ్గర ఏమైనా ఉన్నాయా? అన్ని వేల మంది ఎవరు కూడా ఏమనట్లేదు. కానీ ఒక చిన్న పిల్లోడు లేచి వచ్చి అంటున్నాడు, నా దగ్గర 5 రొట్టెలు ఉన్నాయి, 2 చేపలు ఉన్నాయి. ఆ చిన్న బిడ్డ వాడిని దేవుడు పిలిచి అవి తీసుకుని విరిచి ఆకాశం వైపు ఎత్తి ఆశీర్వదించి వడ్డించండి అని చెప్పాడు. ఎందుకంటే దేవుడు ప్రేమామయుడై ఉంటున్నాడు. జ్ఞాపకం చేసుకోండి. అందుకే నేను ఎప్పుడు భోజనాల సంఘంలో ఉన్న సమృద్ధిగా 12 గంపలు మిగలాలని చెప్తాను నేను మందిరాల్లో. పేదవాళ్ళు చాలామంది ఉంటారు, మిగిలినప్పుడు మనం పంచాలి, అది మనకు బ్లెస్సింగ్ సంఘానికి. 12 గంపలు మిగిలిపోయినాయి, వేస్ట్ అయిపోయినాయని యేసుప్రభు అనలేదు, కానీ శిష్యులు ఆ 12 గంపలు తీసుకుని వెళ్ళిపోయారు. ఇది సంఘానికి కలిగించే ఆనందకరమైన, ఆశీర్వాదకరమైన సన్నివేశాలు దేవుడు మన ముందు పెడుతూ ఉన్నాడు. జ్ఞాపకం చేసుకోవాలి. ఆశీర్వాదాలని మనం పోగొట్టుకోకూడదు. అందుకే అంత్యోకయ ఉన్న సంఘంలో గురించి చూస్తే వాళ్ళు పేద సంఘమైనను కూడా వారు దాతృత్వము కలిగినటువంటి సంఘం అంట. ఏంటది? దాతృత్వము కలిగిన సంఘము. నా ప్రియ సహోదరి సహోదరుడా, బెతెస్దా కోనేరు ఉంది, యేసు ప్రభు ఉన్నాడు, రోగగ్రస్తుడు ఉన్నాడు. అక్కడ జరిగింది 3 phases ఆఫ్ కాన్వర్జేషన్. స్వస్థపరచబడతావా? యేసు ప్రభు స్వస్థపరిచే హీలర్ ఉన్నాడు. కోనేరు ఉంది, ఏది కావాలి అన్న దాంట్లో యేసు ప్రభు నువ్వు స్వస్థపరచు, యేసు ప్రభు నీ పరుపెత్తుకుని నడవమని చెప్పాడు. దేర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ బెతెస్దా కోనేట్. అవసరం లేకుండా యేసు ప్రభు స్వస్థపరచగలిగిన దేవుడు అయింటున్నాడు. ఈరోజు డాక్టర్స్ అవసరం లేదు, ఇంకొకరు అవసరం లేదు, ఇంకొకటి జ్యోతిష్యుడు అవసరం లేదు, ఇంకొకటి ఎక్కడికో వెళ్ళాడు, ఆడేదో చేశాడు అని రకరకాలుగా ఎదురు వెళ్ళకండి. యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచండి చాలు. వండర్ఫుల్ థింగ్స్ వీ కెన్ సీ ఇన్ అవర్ లైఫ్. జ్ఞాపకం చేసుకోండి. దేవుడు కాదని ఎక్కడికో పరిగెత్తడానికి ప్రయత్నం చేయొద్దు. వాక్యమే పంపిస్తాడు దేవుడు మీద. మన బిడ్డల దగ్గరికి కానీ మన కుటుంబ సభ్యుల దగ్గరికి కానీ వాక్కు వెళ్ళి స్వస్థపరచగలుగుతుంది. చాలాసార్లు అపోస్తులు తర్వాత యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత చాలామంది, పేతురు, వీళ్ళందరూ కూడా వాక్యం చెప్పుకుంటూ వీధుల్లో వెళ్తూ ఉంటే అనేక మంది వాళ్ళ రోగగ్రస్తులైన బిడ్డల్ని తెచ్చి రోడ్డు మీద పడుకోబెట్టేసేవాళ్ళంట, కూర్చుండబెట్టేవాళ్ళంట. ఎందుకు తెలుసా? ఆయన నీడ పడితే చాలు స్వస్థపడతారని. చూద్దాం ఒకసారి ఆ వాక్య భాగం చదువుకుందాం. అపోస్తుల కార్యంలో 5వ అధ్యాయం, అపోస్తుల కార్యంలో 5వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నాను, దయచేసి చూడండి. దానికంటే కొన్ని పై వచనాల నుంచి చదువుకోవచ్చు. ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలను 12 నుండి చదువుతున్నాను. మహత్కార్యములను అపోస్తుల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏక మనస్కులై సొలొమోను మంటపములో ఉండిరి. కడమ వారిలో ఎవడునూ వారితో కలిసి కొనుటకు తెగింపలేదు, కానీ ప్రజలు వారిని ఘనపరచుచుండిరి. పురుషులను స్త్రీలు అనేకులను మరి ఎక్కువగా
విశ్వాసులై ప్రభువు పక్షమున చేర్చబడిరి. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవని మీదనైనను అతని నీడ అయినను పడవలెనని మంచముల మీదనో పరుపుల మీదనో వారిని ఉంచిరి. మరియు యెరూషలేము పట్టణము నుండి పట్టణముల జనులు రోగులను అపవిత్ర ఆత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థ పొందిరి. ఆయన నీడ పడితే చాలన్నారు. ఈరోజు అంటాను, ప్రభా నీ వాక్కు నా హృదయంలోనికి వెళ్తే చాలు. ఈరోజు కీర్తనలు 107:20 వచనంలో ఆయన వాక్కు ఈరోజు నా హృదయంలోనికి పంపించు ప్రభా, నేను నా ఇంటి వారు రక్షించబడతాం. వాట్ ఈజ్ యువర్ డిజైర్? మీ హృదయంలో ఆశ ఏంటి? మీ వాంఛ ఏంటి? మీ కోరిక ఏంటి? ఏం చేయాలనుకుంటున్నారు మందిరంలో? పేతురు నీడ పడితే చాలనుకుంటే, వాట్ ఈస్ దిస్ పీటర్? అబద్ధమాడిన పేతురు, బొంగిన పేతురు, యేసు ఎవడో ఎరగనటువంటి వాడు, చేపలు పట్టుకునే జాలరి, వీడికి ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అని అందరికీ ఆశ్చర్యం కలిగింది. కానీ ఈ శక్తి మాలో ఏమీ లేదు, యేసు నామములో ఉంది అని చెప్పడంలో వారు ఎటువంటి సంకోచం లేకుండా ఉంది. ఈరోజు సంఘంలో ఉన్నవాడు నేను ఇక్కడ నిలబడినప్పుడు నేను చెప్పాల్సినటువంటి మాట ఏంటంటే, యేసు కృప చేత నేను ఇక్కడ ఉన్నాను. సంఘంలో పాడే వాళ్ళు దేవుడు మీకు అవకాశం ఇస్తే ఎందుకు నిలబడ్డారంటే యేసు ప్రభు నన్ను ఇక్కడ నిలబెట్టాడు. ఇంకొకరు ఎవరైనా అడిగితే ఎందుకు ఇక్కడ అంటే యేసు ప్రభు నిలబెట్టాడు మమ్మల్ని పని చేయటానికి. మనుషులు పని చేయటానికి పిలుచుకుంటారు, పనుల్ని బట్టి కొన్నిసార్లు జీతం ఇస్తారు, కొంతమంది జీతం ఇవ్వరు. కానీ దేవుడి దగ్గర యుద్ధముకు వెళ్ళువాడికి ఎంత జీతమో సామాను కావలి కాసేవాడికి కూడా అంతే జీతం. జ్ఞాపకం చేసుకోండి. నిరుత్సాహపడొద్దు. సంఘంలో ఎవరు కూడా దేవుడు అద్భుతమైన దీవెనలు మనందరి కోసం దాచిపెట్టాడు. అవి మన కోసం ఆల్రెడీ దేవుడు పంపించబోతున్నాడు. అవి అందుకోవటానికి సిద్ధంగా ఉండాలి. ఈరోజు ప్రభువు పేతురు నీడ పడితే అనేక మంది స్వస్థత పొందుకున్నారు అని మనం వింటున్నాం. వాక్యం వింటున్నా నీవు నేను స్వస్థత పొందుకుంటున్నామా లేదా మనల్ని మనం పరీక్షించుకోవాలి. మన బ్రతుకులు మార్చబడుతున్నాయా లేదా పరీక్షించుకోవాలి. ఒకసారి బైబిల్ గ్రంథంలో పేతురు, యోహాను వీళ్ళందరూ కూడా పేతురు, యోహాను అందరూ కూడా అద్భుతాలు చేస్తూ ఉంటే గారడీ సీమోన్ వచ్చాడు. గారడీ సీమోన్ వచ్చి నాకు కూడా ఈ యొక్క వరం ఇవ్వండి అని కోరుకుంటూ ఉన్నాడు వాళ్ళు స్వస్థపరుస్తుంటే. ఆ టైంలో పేతురు, యోహాను ఏమంటూ ఉన్నారంటే అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 21వ వచనంలో, 8వ అధ్యాయం 21వ వచనంలో నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు అని చెప్తూ, ఎందుకు అంటే నీ హృదయము దేవుని ఎదుట, పైన 20వ వచనంలో చూస్తే 19వ వచనంలో నుండి వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేనెవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారము నాకియుడని అడిగాను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకొని నందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనసు నొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమింపబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములలోనూ ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పెను. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏదియు నా మీదికి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకొనుడని చెప్పెను. దేవుని భక్తులకి పరిస్థితులు అర్థం కావు అని అనుకుంటారు చాలాసార్లు. ఆయన హృదయాన్ని ఓపెన్ చేసి చూశాడా సీమోన్? పేతురు యోహాను ఏమైనా ఓపెన్ చేశారా సీమోన్ది? కానీ వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, నీ హృదయంలో చెడుతనము ఉంది, ద్రవ్యం ఇచ్చుకుంటాం. గుడ్నెస్, మేము ఇలా అయితే నేను అనుకుంటాను, నా కొడుకు నేను 20-30 లక్షలు కట్టాను. కొంతమంది నాకు డబ్బులు కూడా కొన్ని లక్షల్లో నాకు హెల్ప్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు సంఘంలో కూడా. నేను అంటాను, సహాయం పొందుకున్నాను, మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాం. కానీ దేవుడిది మేము డబ్బులు పెట్టి కొనుక్కున్నది కాదు ఇది.
దిస్ ఈజ్ నాట్ ద ప్లేస్ వేర్ వి బాట్ విత్ మనీ. మిమ్మల్ని ఎవరినన్నా డబ్బులు పెట్టి కొని ఇక్కడ చర్చిలో కూర్చోండి అంటే ఇది అవివేకంగా కనిపిస్తుంది. ఇది అవివేకంగా కనిపిస్తుంది. నాకు డబ్బులు ఇచ్చారు, చాలామంది చాలా హెల్ప్ చేశారు, కానీ ఎప్పుడు నేను మాట్లాడే మాటలు వాళ్ళు చెప్పే దాన్ని బట్టి నేను ఇక్కడ డిక్టేట్ చేయబడను. డోంట్ అలౌ పీపుల్ టు డిక్టేట్ యూ బికాస్ యూ హ్యావ్ టేకెన్ మనీ ఫ్రమ్ దెమ్. పైసలు ఇచ్చారు కదా అని మిమ్మల్ని డిక్టేట్ చేసే స్థితిలోనికి తీసుకొచ్చుకోవద్దు. వాట్ ఈస్ దట్? ఏది మనల్ని నడిపించాలంటే దేవుని వాక్యమే జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా, ఎప్పుడు ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నా జాగ్రత్తగా ఉండి త్వరగా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. నా ప్రయత్నంలో ఎంతో టైం నాకు డ్రాగ్ అవుతుంది కాబట్టి అనేక మంది ముందు నేను ఒప్పుకుంటున్నాను ఏంటంటే ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకండి. విత్ మై ఎక్స్పీరియన్స్ ఐ ఎమ్ టెల్లింగ్ యూ. ఎవరి దగ్గర కూడా ఒక రూపాయి కూడా తీసుకోకండి. మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళు ఇస్తారు, తిరిగి వాళ్ళకి చెల్లించవచ్చు, కానీ ఒక్కొక్కసారి ఇచ్చిన వాళ్ళు మేము ఇచ్చాం అనే వాళ్ళు కూడా సొంత రక్త సంబంధికులే ఉంటారు కొన్నిసార్లు. కానీ దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం గురించి చాలా శ్రద్ధ కలిగి ఉన్నాడు. జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు నీ మనసులో హృదయంలో చెడుతనము పెట్టుకుని మందిరంలో ఉండకూడదని దేవుని ఉద్దేశం ఏంటుంది. మందిరంలో ఉన్న ప్రతి ఒక్కలారా క్లీన్ స్లేట్ లాగా రండి మందిరంలోనికి. దేవుడు మిమ్మల్ని వాడుకోవటానికి దేవుడు ఇష్టమైతే వాడుకుంటాడు. క్లీన్ స్లేట్ లాగా లేకుండా పాతవి చెడుతనం అంతా ఉంచుకుని దాని మీద కొత్తవి రాసుకుంటూ ఉంటే అది గజిబిజి అవుతుంది తప్ప ఇంకొకటి కాదు. చాలా జాగ్రత్తగా. బెతస్దా కోనేటి దగ్గర ఉన్న వ్యక్తి స్వస్థపరచబడ్డాడు. శతాధిపతి దాసుడు స్వస్థపరచబడ్డాడు. జైలర్ ఇల్లు రక్షించబడింది. రక్తస్రావం కలిగిన స్త్రీ, 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగిన స్త్రీ ఆయన అంగీని ముట్టుకుంటే చాలనుకుంది. ఈరోజు సంఘంలో ఉన్న ప్రియ సహోదరి సహోదరా, వాక్యం నన్ను తాకాలి అని నువ్వు అనుకుంటే దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇంతవరకు తోడుగా ఉన్నారు ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ పేరులో శక్తి, నీ నామంలో శక్తి ఉంది, నీ నామంలో బలం ఉంది. నువ్వు ఉన్న చోట బెతెస్దా కోనేరు అవసరం లేదు, డాక్టర్స్ అవసరం లేదు, మరి యొక్క పరిస్థితులు అవసరం లేదు. ఎందుకంటే నీవు ప్రతి పరిస్థితికి చాలిన దేవుడవు ప్రభా. నీవు లేని సమయంలో నీ వాక్కును పంపి స్వస్థపరచగలుగుతావు ప్రభా. ఈ సమయంలో మా ఈ ప్రియ సంఘాన్ని, మీరు స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఈ సంఘాన్ని కూడా మీ వాక్కును పంపే స్వస్థపరచండి, మీ వాక్కును పంపే బాగు చేయండి, మీ వాక్కును విని రక్షించబడే సంఘంగా తీర్చిదిద్దండి ప్రభా. నీకు స్తోత్ర. సంఘమంతా రక్షించబడితే మీ గొప్ప దీవెనలు పొందుకుని అందరూ సమాధానం కలిగి వెళ్ళిపోగలుగుతారు. ఇంకా ఎన్నడూ పాపం చేయొద్దని చెప్తావు ప్రభా, నీకు స్తోత్ర. స్వస్థత పడిన వాడికి మరి ఎక్కువ కీడు కలగకుండా, పాపము చేయకుండా ఉండమని చెప్పి పంపించేస్తాడు. ఈరోజు సంఘంలో ఉన్న ప్రియ సహోదరి సహోదరులందరూ కూడా ఇంకా ఎక్కువ కీడు వారి జీవితంలోనికి రాకుండా స్వస్థపరచబడి సంఘంలోని వారు దీవించబడి సంతోషము సమాధానంతో వెళ్ళటానికి మీరు కృప దయచేయండి. అలాగా మీ వాక్కు చేత ప్రతి ఒక్క బిడ్డను ప్రభా ఈ సమయంలో స్వస్థపరచండి, దీవించండి. సంతోషముతో ఆనందముతో మీ భోజనపు బల్లలో ప్రభా పాలు పొందే కృపను దయచేయండి. యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రభు బల్ల